కాస్త ఓర్చుకుంటే తగ్గిపోతుంది. వాడు ఓర్చుకునే లోపు వాడు పడే ఇబ్బంది చూస్తుంటే నాకు మూర్చొచ్చేలాగుంది. చూస్తావేమే, అర్జెంటుగా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. పర్లేదు గ్రాని, మంట తగ్గింది. ఏమిటంటే వాడు ఆరాటం? ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కన్ఫర్మ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు రేపు వస్తున్నారంట. అలాగే మినిస్టర్ గారి ఛాంబర్ నుంచి శంకుస్థాపన ప్రోగ్రాం షెడ్యూల్ పంపించమని ఇంకొక మెయిల్ వచ్చింది. దానికి అంత హడావుడి ఎందుకు? ఆయన రిపోర్ట్స్ అన్ని రెడీగానే ఉన్నాయిగా. మళ్ళీ ఏమిటంట? నన్ను ఒకసారి వెరిఫై చేయమంటున్నారు. అలాగే ప్రోగ్రామ్ డిజైన్ ఎస్టిమేషన్లో హెల్ప్ చేయడానికి ఆఫీస్కి రమ్మంటున్నారు. ఏమిట్రా తను హెల్ప్ చేసేది? తానేమన్నా ఫ్యాక్టరీలు కట్టిందా? శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసిందా? దీనికంటే అడుగో, వచ్చాడు మీ నాన్న. గాల్లో పేక మెడలు కడుతుంటాడు. వీణ్ణయ్యం దీనికంటే. ఇంకా చెప్పాలంటే పేపర్లో మొహం పెట్టి అదే ప్రపంచం అనుకుంటుంటాడు మీ తాత. తాన్నయ్యం దీనికంటే. దానికేం తెలుసురా పాపం చిన్నపిల్ల. వీళ్ళిద్దరూ పనికి రాకపోతే నీ గురించి పట్టించుకోవడం చేత కాకపోయినా డబ్బు ఖర్చు పెట్టడం బాగా తెలిసిన నీ కన్న తల్లి నడుగు. మేమంతా ఎందుకులేండి అత్తయ్యా, అన్నీ తెలిసిన వాళ్ళు ఒంటి చేత్తో అన్ని పెత్తనాలు చేసి ఇంత చేసిన మీరుండగా మీరు పదండి. అసలు మ్యాటర్ ఏంటమ్మా? దేని గురించి ఈ డిస్కషన్ అంతా? ఎస్టిమేషన్ అప్రూవల్కి ఆఫీసర్ వస్తున్నాడంట్రా. అలాగే మినిస్టర్ గారి ప్రోగ్రాం కూడా డిజైన్ చేయమని మెసేజ్ వచ్చిందంట. సాకేతు సీత హెల్ప్ తీసుకుంటే మంచిదంటున్నాడు. అందుకు అయినా అందులో తప్పే ఉందమ్మా. దానికి మమ్మల్ని దెప్పటం ఎందుకు? పనిలేక అయినా తనకేం తెలిసిన హెల్ప్ చేస్తుంది? అమ్మా, తను క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న మనిషి. బయట ప్రపంచం బాగా తెలిసుంటుంది. అందుకే తను సీతను కావాలనుకుంటున్నాడు. ఏరా సాకేత్, అంతేనా? ఏమిటి క్రియేటివిటీ అంటే? రెండు మాటలు ముందు, రెండు మాటలు తర్వాత చెప్పి 4 పాటలు వేయటమేనా? స్టేషన్లో పాటలు వేయటం అంత తేలిక కాదు. ఫ్యాక్టరీ ఎస్టిమేషన్ వేయటం, ప్రోగ్రామ్ డిజైన్ చేయటం అంటే. అప్పుడు ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడంలో తను హెల్ప్ చేసింది కదా. ఇప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఏది ఆ ఫిగర్స్ ఒకసారి చెప్పు నాన్న. దాని తెలివితేటలు ఏంటో ఇప్పుడు తెలుస్తుంది.
ల్యాండ్ లెవలింగ్, బేస్మెంట్ కన్స్ట్రక్షన్ కలిసి 12 కోట్లు. 12 కాదు 15 అవుతుంది. నువ్వేమంటావురా? అబ్జెక్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ మెటీరియల్లో అడ్జస్ట్ చేస్తే మనకే మంచిది. అంటే లెవెల్ చేయకుండానే బిల్డింగ్ కడతావా? యాస్టీస్గా ఉంచి లో లెవెల్ అప్పర్ లెవెల్కి సమానంగా కడితే స్ట్రాంగ్గా ఉంటుంది. బిల్డింగ్ హైట్లో ఉంటే లుక్ కూడా ఉంటుంది కదా. నో, ల్యాండ్ లెవెల్ చేస్తేనే మంచిది. దాన్ని 15కు మార్చరా, సరిపోతుంది. మిషనరీ త్రూ ఏజెంట్, మిషనరీ ఏజెంట్ కమిషన్ 12%, 2.40 lakhs. తప్పదు కదా. అందులో ఏం తగ్గుతుంది? అమ్మమ్మ గారు, మీ రిప్యుటేషన్కి ఏజెంట్ అవసరం లేదు. డైరెక్ట్గా మన కంపెనీకి వెళ్ళి అడిగితే కాస్ట్ తగ్గుతుంది, డిస్కౌంట్ కూడా వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ కూడా వస్తుంది. చీపుగా కంపెనీని అడగటం ఏంటి? ఏజెంట్ అయితే వాడు జవాబుదారుగా ఉంటాడు. కంపెనీ రెస్పాన్సిబిలిటీ కన్నా ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ జెన్యునా? కమిషన్ మిగలటం కోసం కకృతి పడ్డట్టుగా ఉంటుంది. మిషనరీ గ్యారంటీకి కంపెనీనే బెటర్. అవసరం లేదు. ఏదో మనలాంటి వాళ్ళని నమ్ముకొని బతుకుతున్నాడు. ఏజెంట్ ద్వారానే పర్చేజ్ చేయండి. సాకేత్, ఇక నేను బయలుదేరుతాను. ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం. మళ్ళీ ఏమిటంట? ఆ? ఆ, ఏం లేదమ్మమ్మ గారు, అలాగే అంటున్నారు. అంటే వెళ్ళిపోతావా? వాడి గొంతు పెగలటం లేదు. తోడుగా వెళ్ళి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే సమాధానం చెప్పాలి కదా. చూడు సీత, ఎక్కడా మనం చీప్ అవ్వకూడదు. జాగ్రత్తగా మాట్లాడు. తాతయ్య గారు, కూర్చోండి. పర్వాలేదురే అమ్మా. సీత, కాఫీ తీసుకో. మీరు తీసుకొచ్చారేంటి? పర్వాలేదు, తాగు. అమ్మా లక్ష్మి, నాకు కూడా ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా. లైట్ షుగర్. షుగరా? బాగా హాట్ గా ఉందమ్మా, లైట్ గా వేయమ్మా. తాగు సీత. లుకింగ్ స్మార్ట్. అడ్వాన్స్ అయ్యావు. కషాయం ఘాటుగా ఉన్నా నువ్వు ఈ శారీలో అందంగా ఉన్నావు, అందుకే తాగలిగాను.
థ్యాంక్స్. ఇప్పుడు కాస్త రిలాక్స్డ్గా ఉంది. పర్వాలేదే, ఏమో అనుకున్నా. గ్రాని అందని ఫీల్ అవ్వకు. నీ ఆలోచనలు బాగున్నాయి. నేనేం ఫీల్ అవ్వను, మనది అనుకుంటున్నా. గుడ్, కీప్ ఇట్ అప్. సీత, ఏమిటా చీటీ? అదిటివో. ఏమిట్రా? గుడ్, కీప్ టాప్ అంటున్నావు. మార్నింగ్ రేడియో ప్రోగ్రాంలో పాటల సెలెక్షన్ గురించి అమ్మమ్మ గారు. అదే బానే ఉంది. అది వినే కదా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. వెళ్ళొస్తాను గ్రాని. గ్రాని, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రాసిత, వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. సాకేత్, మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను ఏఆర్కి వెళ్ళి ప్రోగ్రామ్ చెప్పేసి వచ్చేస్తాను. ఈ విషయం అర్జెంటుగా సీతతో మాట్లాడాలి. పర్వాలేదు.
ఇప్పుడు ఎలా ఉంది స్వర్ణ? తగ్గిపోయిందా? సరే పద. కూర్చున్నావా? మా ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైనల్ ఫైల్ ఒకసారి చెక్ చేయండి. ఏంటి సార్ గొంతు ఎలా ఉంది? లైట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఐ సీ. మే ఐ కమ్ ఇన్? కమిన్. రా సీత, నా ఫియాన్సీ. నమస్కారం అండి. గ్లాడ్ టు సీ యూ. కూర్చో సీత. ఈ ప్రాజెక్ట్లో తను మొదటి నుంచి చాలా హెల్ప్ చేసింది. ఆల్మోస్ట్ క్లారిటీ తెచ్చింది తనే. గుడ్. గ్రానీ, గ్రానీ ఆఫీసర్ గారు వచ్చారా కన్నా? వచ్చారు గ్రానీ. అయితే వీడియో కాన్ఫరెన్స్ ఆన్ చేయకన్నా. ఓకే. మా గ్రానీ చైర్మన్ ఆఫ్ ద కంపెనీ. నమస్కారం అమ్మా. నమస్తే. ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసారా? అదే చూస్తున్నానండి. అలాగా. సాకేత్, సీత వచ్చిందా? వచ్చింది గ్రానీ. ఎందుకు రాదు? తన తెలివితేటలు చాటుకోవాలి కదా. అవును, నీ గొంతెలా ఉంది కన్నా? పర్వాలేదు గ్రానీ, కాస్త బెటర్ అయింది. సేత్ ఇచ్చిన కషాయం పనిచేసింది. ఏంటి సార్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నడుపుతూ కషాయం అంటున్నారు? బాగా అడిగాడు. దేనికైనా బెస్ట్ హెర్బల్సే కదా సార్. కొన్నిటికి ఓల్డ్ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. ఎస్ ఎస్, దట్స్ ఆల్సో ట్రూ. నాన్న సాకేత్, నీ గొంతుని మరీ స్టెయిన్ అవ్వనివ్వకు. వారేమన్నా అడిగితే సీత సమాధానం చెప్తుంది. సార్ అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని ఎస్టిమేట్స్ మీద గవర్నమెంట్ అబ్జెక్ట్ చేయొచ్చు. వేటి మీద అంటారు? ఫస్ట్గా గ్రౌండ్ లెవెలింగ్ ఫిగర్ కాస్త ఎక్కువ అనిపిస్తుంది. లేదు లేదు, మేం చూపించిందే చాలా తక్కువ. ప్రాక్టికల్గా ఇంకా ఎక్కువ అవుతుంది. టోటల్ ల్యాండ్ లెవెలింగ్కి అసలు అదేం సరిపోతుంది? అదే మేడం, టోటల్ ల్యాండ్ అంటేనే అప్ టు ద బిల్డింగ్ సరిపోతుందిగా అంటారు. సార్, బిల్డింగ్ వరకు యాజ్ టీస్కి చూపించి రిమైనింగ్ తీసేస్తే? బాగానే ఉంటుంది. అమ్మమ్మ గారు, ఏం చేద్దామంటారు? సార్ చెప్పినట్టు 8 కోట్లు చూపిస్తే మార్నింగ్ నేను మీతో చెప్పినట్టుగా చేయొచ్చు.